బాబు, మనం నాన్న కోసం రోడ్లు అన్నీ వెతికి ప్రయోజనం ఉండదనిపిస్తోంది. నాన్నని కాల్చారని తెలిసింది కదా, ఆయన హాస్పిటల్కి వెళ్ళారేమో. మనం ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్లో వెతుకుదాం. నాన్న కనిపిస్తారనిపిస్తుంది. ఆయన్ని కాపాడుకుందాం బాబు. అలాగే చామంతి. మేడం, ఈయన మీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా? లేదండి. చామ్, ఇంకో హాస్పిటల్కి వెళ్ళి వెతుకుదాం పద. మేడం, ఒకవేళ ఈయన వస్తే నా ఫోన్ నంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి ప్లీజ్. సరే మేడం. అమ్మా అమ్మా, నా కాలికి గాయమైందమ్మా, త్వరగా చికిత్స చేయాలి. డాక్టర్ గారిని పిలవండమ్మా. ఇప్పుడే మీ ఫోటో చూపించి ఇద్దరు వచ్చారండి. మీరొస్తే ఫోన్ చేయమని చెప్పారు. ఉండండి, ఫోన్ చేస్తాను. పోలీసులు వచ్చుంటారు. ఇప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళాలి. అయ్యో సార్, సార్! నాన్న ఎక్కడున్నాడో చామంతి కనిపెట్టేసుంటుందా? ఆయన్ని జైలుకి పంపించేసుంటారా? అదే జరిగిందంటే జైల్లో ఊరికి ఉండడు. మళ్ళీ తప్పించుకొని నన్ను టార్గెట్ చేసి చామంతి గుణల పెళ్ళాపాలని చూస్తాడు. అలా జరగకూడదంటే నాన్న బతకూడదు. ఆయన చేతిలో నేను బలి కాకూడదు. ఏం చేయాలి? ఏం జరుగుతుందో తెలియట్లేదే. చా బాబు, డాక్టర్ గారిని త్వరగా కలవాలి. కాలికి గాయమైందే, రక్తం చాలా పోయింది, నీరసం వస్తోంది. కొంచెం తీసుకెళ్ళండి అయ్యా. చామంతి, వెనక ఒక హాస్పిటల్ ఉంది, మనం దాటేశాం. ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యారేమో, వెళ్ళి చూద్దామా? అలాగే బాబు, త్వరగా పోనివ్వండి. బుల్లెట్ గాయంలాగా ఉంది కదండి. అసలు మీరెవరు? పోలీసులకు చెప్పకుండా డాక్టర్ గారు చూడరు. ఉండండి, పోలీసులకు ఫోన్ చేస్తాను. అది కాదయ్యా, ఇదిగో బాబు. హలో, పోలీస్ స్టేషనా? పోలీస్ స్టేషనా అండి? ఏమయ్యా? వెళ్ళిపోయాడేంటి? అన్నా, ఈయన మీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా? ఈయన ఇప్పుడే వచ్చాడు. కాలికి బుల్లెట్ తగిలింది. పోలీసులకు చెప్పి ట్రీట్మెంట్ చేస్తానని చెప్పా. ఫోన్ చేస్తుంటే వెళ్ళిపోయాడు. ఎంతసేపు అయింది? ఇప్పుడే వెళ్ళాడు సార్. చామ్, పద చామ్, రా.